హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. నిజంగా చికెన్ బిర్యానీ అయితే ఎంత యమ్మీగా వచ్చిందో తెలుసా. తినే కొద్దీ తినాలనిపించింది, అంత బాగుండే. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 20-25 మినిట్స్లో అయిపోతుందండి. ముందుగా ఫ్రెష్ చికెన్ని తీసుకొని మంచిగా క్లీన్ చేసి పక్కకు పెట్టుకోండి. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 లవంగాలు, 2-3 ఇలాచీలు, లాస్ట్లో పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కకు పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర అంత టైం లేకపోతే ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఈ గ్యాప్లో ఆనియన్స్ని, టమాటోస్ని, చిల్లీస్ని, కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని అన్నీ మంచిగా చాప్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ చాప్ చేసుకున్న ఆనియన్స్ని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అవి తీసేసి అందులోనే మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ పోసుకొని మనం ఫస్ట్ చాప్ చేసుకున్న ఆనియన్స్ని అవి కొంచెం వేగిన తర్వాత టమాటోస్ని అవి కూడా మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఫస్ట్ చికెన్ని పక్కకు పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకోండి. అవి కూడా మంచి కుక్ అవ్వాలి. ఇందులో వాటర్ వేయకండి, అది ఆయిల్లోనే మంచి కుక్ అవ్వాలన్నమాట. ఆయిల్లో మంచిగా కుక్ అయిన తర్వాత దీన్ని ఒక 80% ఉడికించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దమ్ పెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర అవి లేకపోతే నార్మల్గా మనం రోజు వండుకునే బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకోండి. ఇంట్లో ఉండే మసాలాలు వేసుకోండి. లవంగా, ఇలాచీ, ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత అందులో పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ అవి కూడా వేసుకొని కొంచెం 70-80% ఉడకాలన్నమాట. ఇలా ఒక మెతుకు పట్టుకుంటే మీకు తెలుస్తుంది. మరీ ఎక్కువ కుక్ చేసుకుంటే మనం దమ్ పెట్టుకున్నప్పుడు అన్నం అనేది మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి వేరొక గిన్నె తీసుకోండి. అందులో మంచిగా చికెన్ వేసుకొని అది మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. అందులోనే మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. కొత్తిమీరని కూడా చిన్నగా చాప్ చేసి వేసుకోండి. దానిపైన అన్నంని వేసుకోండి. అది కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కూడా అట్లాగే వేసుకోండి. చికెన్, ఆనియన్స్, కొత్తిమీర అలా వేసుకొని దానిపై ఒక క్యాప్ పెట్టి ఒక 5-10 మినిట్స్ అట్లా దమ్ముకు పెడితే సరిపోతుందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మన యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అబ్బా. Until then, keep watching my channel and like, share, subscribe. Thank you.